హాయ్ అండి. దోసల్లోకి ఆలు మసాలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీలో ఆలూని తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని సాల్ట్ వేసి స్టవ్ మీద ఉడికిచ్చేసుకోవాలండి. ఇదిగోండి ముక్కలు ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత వీటిని స్ట్రైన్ చేసేసుకొని పైనుంచి చల్లటి వాటర్ పోసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొంచెం పప్పులు, కరివేపాకు అన్నిటినీ కూడా వేసి పోపును మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యేలోపు మనం ఉడకబెట్టుకున్న ఆలుని ఫోర్క్తో ఈ విధంగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్మాష్ చేసుకున్న ఆలు వేసుకొని ఉప్పు, కొంచెం గరం మసాలా, పసుపు వేసుకొని మిక్స్ చేసుకుంటే దోసల్లోకి ఆలు కర్రీ రెడీ.